పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై ఏడాది దాటింది. ఈ ఏడాది కాలంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల కారణంగా పాలస్తీనాలో 42,000 మంది పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందులో ప్రధానంగా మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువ మంది చనిపోయారు. లక్షలాది మంది దేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, కాంతిశీకులుగా బతుకుతున్నారు. అక్కడ ఆర్థిక వ్యవస్థ అంతా తీవ్రంగా దెబ్బతిన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దెబ్బతిన్నది. ఈరోజు పాలస్తీనా అన్న దేశం తన స్వతంత్ర భూభాగాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పాలస్తీనా జాతినే నిర్మూలించడం కోసం ఇజ్రాయెల్ ప్రణాళిక ప్రకారం ఈ దాడులు సాగిస్తుంది. ఇక పాలస్తీనా అనే పదం వినపడకుండా పాలస్తీనా జాతి లేకుండా ఉండే పద్ధతుల్లో ఈ దాడులు కొనసాగిస్తుంది. పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలిపిన లెబనాన్ మీద దాడి చేసింది. లెబనాన్లోని హిజ్బుల్లా నేతల మీద దాడి చేసి కీలక నేతల్ని హతమార్చింది. మరోవైపు ఇరాన్లో ఉన్న హమాస్ నేతల్ని ఇరాన్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి చంపింది. పేజర్లు, వాకీటాకీలలో ఆయుధాలు పెట్టి ఆ రకంగా కొన్ని వందల మంది ప్రాణాలు తీసింది. ఈరోజు యెమెన్ మీద, సిరియా మీద, ఇరాక్, ఇరాన్ అనేక దేశాల మీద ఇజ్రాయిల్ యుద్ధం కొనసాగిస్తుంది. ఈ యుద్ధం కారణంగా పశ్చిమాసియా ప్రాంతమంతా కూడా మరింతగా తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అదొక ప్రాంతీయ యుద్ధంగా మారుతుంది. భవిష్యత్తులో క్రమేణా ప్రపంచ శాంతికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇజ్రాయిల్ ఈ రకంగా దుర్మార్గంగా దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తున్నప్పుడు దీనికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి అనేక తీర్మానాలు చేసింది. భద్రతా మండలి తీర్మానం చేసింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులు, అదే రకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలి, శాంతి చర్చలు జరగాలి, కాల్పుల విరమణ జరగాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ దీన్ని పక్కన పెట్టి మా యుద్ధాన్ని కొనసాగిస్తాం, పాలస్తీనాను పూర్తిగా నిర్మూలిస్తాం, పూర్తిగా మాకు దాసోహం కావాల్సిందే అనే ధోరణులు ఈరోజు వ్యవహరిస్తుంది. ఇది ఒక ప్రమాదకరమైన పరిణామాలు ప్రపంచంలో ఈరోజు మనం ముందుకు తీసుకురాబోతున్నాయి. ఈ ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధకాండ మేము లొంగ తీసుకున్నామనే వైఖరి ఇది సాధ్యం కాదని ప్రపంచంలో గతంలో అనేక ఘటనలు మనకు కనిపిస్తున్నాయి. గతంలో అమెరికా కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది, ఇరాక్ మీద, ఇరాన్ మీద, అనేక దేశాల మీద యుద్ధాలు చేసి వాళ్ళను కొంతకాలం పాటు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంది. కానీ జరిగిందేంటి? చివరికి ఆ దేశాల నుంచి వెనక్కి రావాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి 25 ఏళ్ళ తర్వాత అమెరికా వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరాక్లో తాను ఓడిపోయి వెనక్కి రావాల్సి వచ్చింది. అందుకని యుద్ధం ద్వారా శాశ్వతంగా లొంగ తీసుకుందామంటే అది జరిగే పని కాదని ఇజ్రాయెల్ కూడా తన ప్రపంచ అనుభవం నుంచి నేర్చుకోవాలి. కానీ ఇజ్రాయెల్ దుందుడుకుగా ఈరోజు పాలస్తీనా ప్రజల్ని లొంగ తీసుకోవడానికి, వాళ్ళ మత చిహ్నాలను కూడా పూర్తిగా నిర్మూలించడానికి, జాతిని నిర్మూలించడానికి ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్ని అందరం కూడా దీన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ఈ రకమైన దుందుడుకుగా వెళ్ళడానికి కారణం అమెరికా సంపూర్ణ మద్దతు, అమెరికా మద్దతుతోటి, ప్రోత్సాహంతో ఈ రకంగా వ్యవహరిస్తుంది. ఆర్థికంగా మద్దతు ఇస్తుంది, ఆయుధాలు ఇస్తుంది, స్ట్రాటజీస్ ఇస్తుంది. అన్ని రకాలుగా అమెరికా సపోర్ట్ తోటి ఈరోజు ఇజ్రాయెల్ ఈ రకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మన భారతదేశం కూడా మొదటి నుంచి మనం పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడ్డాం, పాలస్తీనా ప్రజలకి సంఘీభావంగా మనం నిలబడ్డాం. కానీ గత 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం మనం మొదటిసారిగా ఇజ్రాయెల్ దురాక్రమణదారులకు మద్దతుగా నిలబడ్డాం. అమాయకుల ప్రాణాలు తీయడానికి మనం ఈరోజు తోడ్పడుతున్నాం. మనం ఈరోజు కూడా ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాం. ఇది మనం నైతికంగా, ఆయుధపరంగా అన్ని రకాలుగా ఇజ్రాయెల్ లాంటి ఒక దురాక్రమణ దేశాలకి ఇలా మద్దతుగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు ప్రపంచంలో ఈరోజు పాలస్తీనాలో జరుగుతున్న యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాం. కాల్పుల విరమణ జరగాలి, ఒక శాంతి చర్చలు జరగాలి. ఆ రకంగా జరిగినప్పుడు మాత్రమే పాలస్తీనా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకని ఈరోజు పాలస్తీనాని స్వతంత్ర దేశంగా గుర్తించడం ద్వారా, పాలస్తీనాని ఇజ్రాయెల్ 2 వేర్వేరు దేశాలుగా గుర్తించడం ద్వారా వాళ్ళకున్న బార్డర్ ఇష్యూస్ ఉంటే పరిష్కారం చేయాలి. దానికి అవసరమైన చర్చలు ప్రారంభించాలి. అందుకని తక్షణమే సీజ్ ఫైర్ జరగాలి, యుద్ధం ఆగాలి. దానికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడగడదాం. భారతదేశంలో కూడా ఆ రకంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడగడదాం. ఇజ్రాయెల్ యొక్క దుర్మార్గాల్ని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.